ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అరెస్టుల రాజకీయం హాట్ టాపిక్గా మారింది. వరుసగా వైసీపీ నేతలపైన నమోదవుతున్న కేసులు, ఒకరి తర్వాత ఒకరు జరుగుతున్న అరెస్టులు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అసలు వరుస అరెస్టుల వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలేంటి? లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీని దెబ్బ కొట్టడమే కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యమా? కేసులతో వైసీపీ క్యాడర్ నిజంగా భయపడుతుందా? స్థానిక సంస్థల ఎన్నికలపైన దీని ప్రభావం ఎంత? వరుసగా కేసులు నిజంగా చట్టపరమైన ప్రక్రియనా, లేక వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా రాజకీయ వ్యూహంలో భాగమా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అరెస్టుల రాజకీయం వేడెక్కింది. కొంతకాలం విరామం తీసుకున్నట్టుగా కనిపించిన కేసులు, అరెస్టులు మళ్లీ వేగమందుకున్నాయి. వరుసగా వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు జరుగుతుండటంతో దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ జోరందుకుంది. మొన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్, నిన్న ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్ట్, నేడు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్. మరోవైపు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవులపై కేసులు. ఇవన్నీ కూటమి ప్రభుత్వం అక్రమంగా పెడుతున్న కేసులంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో గతంలో లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి సహా పలువురు కీలక నేతలు దర్యాప్తు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్ కూడా జైలుకు వెళ్లి వచ్చారు. ఇలా చూస్తే కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన కొత్తల్లో వరుసగా అరెస్టులతో వైసీపీ నేతల్ని హడలెత్తించారు. కూటమి ప్రభుత్వం మొదటి విడత అరెస్టుల తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు రెండో విడత చర్యలు ప్రారంభించిందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటోందని చెబుతోంది. ఎవరైనా చట్టానికి అతిథులు కాదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అరెస్టులు తప్పవని, దర్యాప్తును రాజకీయ కోణంలో చూడకూడదని అధికార పార్టీ వాదిస్తోంది. కానీ వైసీపీ మాత్రం పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. మెగా డిఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నందుకే తమ నాయకులను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తోంది. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఈ కేసుల పరంపర కొనసాగుతోందని అంటోంది. స్థానిక ఎన్నికలను ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు వైసీపీ చెబుతోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇటీవలి కాలంలో జగన్ నిర్వహించిన జిల్లాల పర్యటనలు, పార్టీ సమావేశాలు కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. గ్రామస్థాయి నుంచి పార్టీని మళ్లీ బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అలాంటి సమయంలోనే వరుసగా కేసులు, అరెస్టులు జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీని సంస్థాగతంగా బలహీనపరిచే ప్రయత్నం ఏ ప్రభుత్వమైనా చేయాలని భావించడం కొత్త విషయమేం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కీలక నాయకులు వరుసగా న్యాయపరమైన వ్యవహారాల్లో చిక్కుకుంటే వారి సమయం కోర్టులు, దర్యాప్తులకే వెచ్చించాల్సి వస్తుంది. దీంతో ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అరెస్టుల వల్ల క్యాడర్లో భయాన్ని సృష్టించి గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలు మందగించేలా చేయడమే లక్ష్యమని వైసీపీ ఆరోపిస్తోంది. కార్యకర్తలు కేసులకు భయపడి ఎన్నికల సమయంలో వెనక్కి తగ్గే పరిస్థితిని తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే అధికార కూటమి మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. తప్పు చేసిన వారిపై మాత్రమే చర్యలు జరుగుతున్నాయని, ఎన్నికలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇలా అరెస్టులు, దాడులు ఎన్ని జరిగినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకడుగు వేసేదే లేదంటోంది ఫ్యాన్ పార్టీ. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోవడానికి ఏమీ లేదని, అందుకే వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఇలాంటి కేసులు, అరెస్టులు మరిన్ని జరుగుతాయని, అయినా వాటన్నింటినీ ఫేస్ చేసేందుకు రెడీ అంటోంది ఫ్యాన్ పార్టీ.